కాకినాడ నగరంలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో విద్యార్థి క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే కార్యక్రమం గురువారం నిర్వహించారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన క్రీడా సామగ్రిని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అందజేశారు. సుమారు 20,000 విలువైన క్రీడా పరికరాలను విద్యార్థులకు అందించడం ద్వారా క్రీడల పట్ల వారిలో మరింత ప్రోత్సాహాన్ని కలిగించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవీవీఎస్ఎన్ మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ ప్రతిభ కనపరచాలని, క్రీడలు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచి ఎంతో ప్రతిభ వెలుగులోకి రావాల్సి ఉందని, సరైన ప్రోత్సాహం అవకాశాలు లభిస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించగలరని పేర్కొన్నారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి విద్యార్థికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు క్రీడా సామగ్రి అందించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తలాటం హరీష్ను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కోచ్లు పీడీ బివి ప్రసాద్, ఎన్ సూరిబాబు, గొల్లపాలెం పీడీ జి సునీల్ కుమార్, ఉపాధ్యాయులు సాయిబాబా, రామ్ శేషాద్రి, సిరియాల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. మా దాంట్లో ఆయన ఫౌండేషన్లో మెంబర్ కూడా ఏ కార్యక్రమం చేసినా అన్నింటిలోనే ఉంటారు. ఎందుకంటే మన స్పోర్ట్స్ నేను చిన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ ఉండేవారు. ఇన్ని ఫెసిలిటీస్ ఉండేవి కాదు. ఆ విధంగానే నాలాగా ఎవరైనా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే పిల్లలు నేను గవర్నమెంట్ స్కూల్లో నేను మెక్కలలో చదివాను. తర్వాత అన్ని గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీల్లోనే చదివాను నేను. అప్పుడులో మనకు అంత ఫెసిలిటీస్ ఉండేది కాదు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఫెసిలిటీస్ లేకపోతే అంత దారుణమైన విషయం ఉండదు. మనకి ఏం అక్కర్లేదు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావాల్సింది ఒక బాలు, ఒక బ్యాటు, ఒక గ్రౌండ్ ఉంటే మనకు అదే ఆస్తి, ఇదే వజ్రాయుధం మనకి. ఎందుకంటే ఏమి కాదు, మన ఆస్తులు ఏమి కోరుకోము. మన పిల్లలకు కావాల్సింది ఇది ఒక స్పోర్ట్స్ ఐటమే. ఆ స్పోర్ట్స్ ఐటమ్కి ఎప్పుడు మన సానా సతీష్ ఫౌండేషన్ ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది. ఏ గ్రౌండ్ పరంగానే మీకు ఏ గేమ్ పరంగానే ఎదుగుదలకు మాత్రం మా జిమ్నాస్టిక్స్ కానీ, హాకీ కానీ, క్రికెట్ కానీ మీరు ఆడుతున్న ఇప్పుడు అథ్లెటిక్స్ మంచి ఛాన్స్ ఉంది. మీరు అందరూ ఉంటే మన ఫౌండేషన్ ద్వారా మీకు హెల్ప్ చేస్తాం. ముఖ్యంగా మన హెడ్ మాస్టర్ గారికి అని చెప్పిన మాటలు మీరు బాగా చదువుకుని దాంతోపాటు ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ ఉంటే మంచి లైఫ్ ఉంటుంది. మన సునీల్ గారు లాంటి పీఈటీ మా ఫ్రెండ్ అవ్వడం చాలా అదృష్టం. మన సూర్యబాబు గారు కూడా ఎప్పుడు హాకీ టోర్నమెంట్స్ పెట్టినా ఎప్పుడు రెగ్యులర్గా వాళ్ళందరూ రవిరాజ్ గారి, మన జార్జ్ మాస్టర్ గారు వీళ్ళందరూ స్పోర్ట్స్ గురించే ఉన్నారు. చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పుకుంటే మన ప్రసాద్ గారు మీకు రావడం చాలా అదృష్టం. ఆయన దగ్గర అన్ని నేర్చుకుని మంచి ఉన్నతులుగా తయారాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. స్టడీ మెటీరియల్ ఇవ్వడం, అలాగే ఏజెన్సీలో ఒక మారుమూల ప్రాంతంలో అక్కడ ఎటువంటి డోనర్స్ లేని వాళ్ళకి ఈ స్పోర్ట్స్ షూస్ ఏర్పాటు చేయడం, వాళ్ళని ఈ పోలీసు ఆర్మీ ట్రైనింగ్ ఉపయోగపడేలాగా స్పోర్ట్స్ కిట్స్ అరేంజ్ చేయడం, ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి హరీష్ గారు మా అందరికీ, మాకు ముఖ్యంగా మా వ్యాయామోపాధ్యాయులు కూడా ప్రతి టోర్నమెంట్లో ఆయన కంట్రిబ్యూషన్ ఉంటుంది. స్పోర్ట్స్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, ఎక్విప్మెంట్ కానీ, టీషర్ట్స్ కానీ ప్రతిదీ కూడా మా వ్యాయామోపాధ్యాయులు. అలాగే మా క్రీడాభవన్కి ఒక డోరు, సింహద్వారం కూడా ఆయనే స్పాన్సర్ చేయడం జరిగింది. ఇలా ప్రతి కార్యక్రమం ఎక్కడన్నా కాకినాడలో స్పోర్ట్స్ ఈవెంట్ జరిగింది అంటే హరీష్ గారు ప్రమేయం కంపల్సరీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఈ పాఠశాలకు రావడం, అలాగే ఈ పాఠశాలకి